ఒరేయ్, మీకు పెళ్లిలో ఏ అమ్మాయి నచ్చినా చెప్పండి. ఆ అమ్మాయి డీటెయిల్స్ కావాలంటే మీరు 500 ఇస్తే నేను 5 నిమిషాల్లో ఇన్ఫర్మేషన్ ఇస్తాను. చిచి, అసలు ఆడ జాతికే మా ఆయన మర్చిపోయి నువ్వు. నిన్న షాపింగ్ వస్తానే సూపర్ గా ఉన్నారా ఫిగర్ లో ఇల్లు నాకు వదిలేండి. బాబాయ్, ఇప్పుడు ఒరిస్సా అమ్మాయిలు పడాలంటే ఒరియాలోనే మాట్లాడాలి. సో అందుకు అమ్మాయి దగ్గరికి వెళ్ళి నాకు మ్యాటర్ మొత్తం అవుతుంది సింపేస్తాను. పక్కానా? పక్కా విత్ పిల్లో. అయితే ప్రొసీడ్. ఏ అసంతియో బసంతి అసంతియో గుంజిగా నాకు ఒరియా రాదనుకుని సందులోకి రమ్మంటూ వెకిలి కూతులు కూస్తావరా? ఏంటి ఆరెంజ్ లో కొడుతుంది? ఆ అమ్మాయి కరాటే నేను నీకు చెప్పాను కదా, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళే, 2 పిల్లలు, అందులో ఒకడు మూగోడని. ఆ అమ్మాయినే. ఎవరు? ఆ ఆరెంజ్ డ్రెస్సా? ఒరేయ్, ఆ ముగ్గురులో ఒక్కరికి కూడా పెళ్లి కలెక్ట్ తెలుసా? నిజంగానా? వాళ్ళ ఫ్రెండ్స్, నాకు బాగా తెలుసు. నిన్ను ఫూల్ని చేశారు. నన్ను ఎందుకు ఫూల్ని చేశారు? నీ మొహం చూస్తే నాకే లైన్ అయిపోద్ది కావట్లేదు. ఇక ఆ అమ్మాయి ఏమి ఇష్టపడుతుంది? చా, నీకు అలా అనిపించిందా? మూసుకొని పదా. అర్థమైందండి, మీరు ఇంక నాకు పడరని అర్థమైంది. పర్లేదులేండి, ఎవరి టేస్టులు వాళ్ళవి. ఇంకా మిమ్మల్ని ఫాలో అవ్వనులేండి. మీరు హ్యాపీగా ఉండొచ్చు. కనీసం ఇంక మీద ఫ్రెండ్స్గా ఉందాం. ప్లీజ్ ప్లీజ్ అండి, ఫ్రెండ్షిప్ ప్లీజ్. థ్యాంక్స్. అమ్మయ్యా, సరే అండి. ఇంకేంటి విశేషాలు? బాగుంది కదా లేకు? God, he's just crazy. And you know that I like it like that. ఏమండి, మీరు కోపంలో కూడా చాలా అందంగా ఉన్నారండి. ఏడ్చాడు. నేను ఎలా ఉంటే వీడికెందుకు? మళ్ళీ ఏంట్రా? ఆ అమ్మాయి ఎలా ఉందండి? మిమ్మల్ని అండి, ఆ అమ్మాయి ఎలా ఉంది? నేనెందుకు చెప్పాలి? మీరు ఎలాగో నాకు పడలేదు, కనీసం నేను ఎవరైనా సెట్ చేసుకోవాలి కదా. ప్లీజ్ అండి, హెల్ప్ చేయండి. బాలేదు. నేను అదే అనుకున్నానండి, కాకపోతే మిమ్మల్ని సజెషన్ అడుగుదాం అనుకున్నాను. కరెక్ట్ గా చెప్పారు. ఎంతైనా మనం ఫ్రెండ్స్ కదా. చంపేస్తున్నాడు. ఈ మగాళ్ళని ఎందుకు పట్టించాడో దేవుడు. ఏందన్నా ఈ పిచ్చి పనులు? ఎవడైనా చూస్తే చెత్తేరుకున్నవాడు అనుకుంటాడు. ఒరే, ఇది దాచుకునే రేపు మా పిల్లలకి చూపిస్తే వాళ్ళు నన్ను ఎంత అభినందిస్తారో తెలుసా? ఇది పెళ్లిలో పుట్టిన ప్రేమ, నా హృదయం కుట్టిన చీమ, నిన్ను వదలను వదలను బాబా. మీరు ఎక్కడుంటే టీ కప్పులు అవి ఎవరెత్తారు? పదండి. టీ కప్పులు తగలయ్యా, ఇక్కడ ఈ పనులు తప్ప ఇంకేం పనులు లేవేంట్రా? పని చెప్పచ్చుగా. గట్టిగా మాట్లాడుకు, ఎంగిలాకులు తీయమంటాడు. వీడేంటి రౌడీలా తయారయ్యాడు? పైగా బ్లూ కలర్ ఒకటి. ఏం బ్రదర్, ఫుడ్ బాగుందా? బాగుందండి. ఏంట్రా వాడు నాలాగే డ్రెస్అప్ పై తయారయ్యాడు? పేపర్ లీక్ అయిందా? లేదన్నా. స్టాప్. అమ్మాయికి లేనేస్తున్నావా? డౌటా? డ్రాప్ అయిపో. యా, ఆ అమ్మాయికి నేనంటే ప్రాణం కాబట్టి. ఎవరు నువ్వా? లుక్ ఎట్ మీ, క్యాచ్ మై హ్యాండ్, కమ్ ఆన్, ఫాలో మీ. మన స్టైల్ వాడికి ఎక్కడదిరా? పద, ఆ అమ్మాయి నా కోసం వెయిట్ చేస్తుంటుంది. పద పద పద. ఆహా, విష్ మై ఆల్ ద బెస్ట్. ఆల్ ది బెస్ట్. వసంత్ తట్టు. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి అంకుల్? అంకుల్ 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 చెప్పండి అంకుల్. ఏంటి అంకుల్? ఆహా, see this?
వాళ్ళిద్దరినే చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందా? లంకిని రమణాసురుడికి గోరు ముద్దలు తినిపిస్తున్నట్లేదు. ఎంతైనా మీరు ఆయన బావమరిది, మీరేమన్నా చెల్లుద్ది. అంటే నీకు అనాలనిపిస్తుంది అనమాట. బావా అన్నా, వీడిని ఎంత కొట్టినా చెప్పట్లేదన్నా. వీడికి నిజంగానే వెంకటాద్రి కుటుంబం ఎక్కడుందో తెలియదు అనుకుంటానా. వాళ్ళని కోర్టుకి రాకుండా చేశామని సంబరపడ్డం కాదు. పెనిమిటి వాళ్ళు తప్పించుకుని 5 నెలలైంది. కనీసం 3వ వాయిదా లోపలైనా వాళ్ళని నరికి చంపాలి. మొదలైంది పొద్దునే. నెమ్మదిగా శివార్పణం. ఇవాళకి వీటితో సరిపెట్టుకోండిరా. సున్నితంగా చేయాలరా ఏ పని చేసినా కూడా. ఏం పంతులు చూసారా? చూశానయ్యా, తప్పకుండా చేసేస్తాను. నేను అడుగుతుంది నా జాతకం గురించి. నేను చెప్తుంది తమర జాతకం గురించేనండి అయ్యా. తప్పకుండా వేసేస్తారు, కన్ఫర్మ్. అంటే ఏంటి, ఆఖరి వాయిదాలో వాళ్ళే మా బావని వేసేస్తారా? పట్టేశాడు. నువ్వు కాళ్ళు అడుగు. అయ్యా, తమరు మహర్జాతకులే, కానీ సింహలగ్నంలో సింహరాశిలో పుట్టిన వాడి వల్ల తమకు ప్రమాదం ఉంది. కంసుడు చేసిన తప్పు పెనివిటి చెయ్యడు. అయినా అట్టంటి వాడు ఈ సీమలో పుట్టుంటాడా శాస్త్రి గారు? అలానే ఉందమ్మా. వాడు మహాజాతకుడు, కోటికి ఒక్కడుంటాడు. ఎక్కడో ఒక చోట పుట్టే ఉంటాడు. తింటాం అంతే. రేపు పెళ్ళే లోపల ఎవరైనా సెట్ చేసుకోవచ్చు. ఆహా, తృప్తిగా తిన్నాను రా. తింటమైందా? పదండి, పని మొదలెట్టాలి. చెప్పండి సార్, ఏ పనులు చేయమంటారు? తాగి పడేసిన ప్లాస్టిక్ గ్లాసులన్నీ ఏరేయండి. ఒక్క గ్లాసు కూడా కనపడకూడదు. ప్రస్తుతానికి గ్లాసులే. బోరాలయ్యాక ఆకులతో పాటు గ్లాసులు కూడా ఎత్తాలి. ఎరా, మన రేంజ్ కి బంగారాలు తెస్తాం, బ్యాంకులకి వెళ్ళొస్తాం అని చెప్పావు. ఏదోట్లేరా, ఇది ఒకందుకు మన మంచికే. మనం పనుల్లో మారు వేషాలు వేసుకుని అమ్మాయిల గదిలోకి ఎంటర్ అయిపోవచ్చు. నువ్వు మారువేషం ఎక్కలేదు, ఆల్రెడీ పనుల్లో ఉన్నావు. తీసుకో. ఈ పెళ్ళయ్యే లోపు ఎలాగైనా సంధ్యని ట్రాక్ లో పెట్టాలరా. శ్రీ, ఎలా ఉన్నాను? ఆహా, అచ్చు గంగిరెత్తికి గాగర చోలేసినట్టుందే. అయినా ఎప్పుడు చూసినా నీ సరదాలు నీ సోకులేనా? అదేంట్రా అలానే? మరి ఇంకేమనాలే. అరే, బంగారం లాంటి బావా, బైక్ మీద ఎంత స్పీడ్ వెళ్ళినా స్కిడ్ అయి పడని బావా, ఓ అందమైన అమ్మాయి ప్రేమలో బోర్లా పడితే హెల్ప్ చేద్దాం లేకుండా ఈ డ్రెస్ ఎలా ఉంది బావా నన్నే అడుగుతావా? నేనేం చేయగలనురా? చెయ్యాలనుకుంటే ఏమైనా చేయొచ్చమ్మా. వెళ్ళి నా గురించి 4 మాటలు మంచిగా చెప్పచ్చు. ఆ అమ్మాయి టేస్ట్లేంటో కనుక్కోవచ్చు. అయినా మనసుంటే మార్గం ఉంటుందమ్మా. చంపేస్తున్నావు కదరా నువ్వు. ఇదే చేస్తారు. ఎందుకైనా మంచిది నేను ఒక్కనే. సరే చిచ్చా, అలా కాదే. హాయ్. హలో. ఇది కూడా అక్కడ పెట్టేసావా? ఏంటి, మా వాడేదో నీకు లైన్ వేస్తున్నట్టున్నాడు? మీరు అస్సలు పడొద్దు. వాడంతే, అమ్మాయిలు కనపడితే చాలు 4 రోజులు కలిసి తిరగడం, కడుపు చేసి వదిలేయడం. అదే వాడి క్యారెక్టర్. అదేంటండి, ఏదో కొంచెం ఎక్కువగా మాట్లాడతాడు తప్ప మొహం చూస్తే అలాంటి వాడు అనిపించట్లేదండి. అదేనండి వాడి స్పెషాలిటీ. వాడు పెద్ద డేంజరస్ క్యాండిడేట్. సొంత మర్దన్లయ్యండి నేనేలా చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. వాడిని అస్సలు పట్టించుకోవద్దు. మీకు ఈ గ్రీన్ డ్రెస్ చాలా బాగా సూట్ అయిందండి. గ్రీన్ ఈజ్ మై ఫేవరెట్ కలర్. వాడికి బ్లూ అంటే ప్రాణం. అదేంటో మీ టేస్ట్లు కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఐ హేట్ బ్లూ. బ్లూ అంటే నాకు చిరాకు. సంధ్య, ఓసారి వస్తావా? యా, ఐమ్ కమింగ్. సరే, ఓకే దెన్. ఓకే, బాయ్. ఏం చెప్పావే? ఒరే, ప్రపంచంలో ఏ మర్దలు తన బావ గురించి ఇంతకంటే గొప్పగా చెప్పదురా. థ్యాంక్ యూనే. తనేం చెప్పింది? తనకి బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం అంట. బ్లూవా? ఆ కలర్ నాకు నచ్చదు కదే. కరెక్టే, ఏం చేస్తాం, కానీ తప్పదు. సరే, ఇంకేం చెప్పింది? నీకు పెరుగంటే పడదు, ఆ అమ్మాయికి పెరుగంటే ప్రాణం. పెరుగా? ఏ తినవా? ప్రేమించాక చేస్తామా? అన్నా, ఇవన్నీ అమ్మాయికి ఇష్టమట. బ్లూ డ్రెస్, వైట్ కర్డ్. ఆహా ఆహా. ఎందుకు ఏడుస్తున్నావునా? ఇది ఏడుపు కాదురా, గజల్ నాగరాజు ఆనంద బాష్పాలు. ఇన్నాళ్ళు నాకెందుకు పెళ్లి కాలేదో తెలుసా? ఆ అమ్మాయి నా కోసం పుట్టిందిరా. మా ఇద్దరి అభిరుచులు కలిశాయి. అన్నా, అదిగో అమ్మాయి. ఓ, మీరు కూడా మాట అయిపోయినా? బేసిక్ గా మీరు ఏటైపోనావు తెలియదు కాబట్టి నేను కమిట్ అవును. ప్లీజ్ గివ్ మీ ది గ్లాస్. ఏంటి ఈ గ్లాసా? డోంట్ ఇన్సల్ట్ ది గ్లాస్. అబ్బో, ఐ లవ్ ఇట్. యా,
పద. ఈ టైపా పద. మహాత్మా గాంధీని చంపేశారంట, నీకు తెలుసా? నీ అబ్బా గట్టిగా అరిచావంటే బావ నిన్ను చంపేస్తాడు. అసలు దరిద్ర కొట్టి మూడ్లో ఉన్నాడు. అన్నా నిన్ను చూస్తుంటే భలే జాలేస్తుంది అన్న. ఎక్కడ బుల్లోడు వచ్చి కుమ్ముడు సెక్షన్ మొదలు పెడతాడని నేను భయపడి చేస్తుంటే మధ్యలో పశుపతి గడి అంటే నీకు భలే జలక్కిచ్చాడన్న. అన్నా అన్నా మనం గుజరాత్కి పంపిన 15 లారీల గ్రానైట్ లోడ్ని ఎవరో కుర్రాడు మన వాళ్ళని తన్ని తీసుకుపోయాడన్నా. ఎవడ్రా వాడు? తెలీదన్నా. నాకు తెలుసన్నా, అది బుల్లోడి పనే. బావా లారీలు పోతే పోయినాయి, గోడౌన్ లో 4 కోట్లు ఖరీదు చేసే సరుకు ఉంది, అది పోకుండా చూసుకో. సత్యం ఫోన్ మోగింది. ఎవరో అసలు ఎక్కడుంటారా వాడు? నేనెవరో తెలుసా? బసవన్న కొడుకుని. బావా కోర్టుకు ఒక్కడు వస్తున్నాడు, దాక్కో. మా అక్క వీడియో అవటం నాకు ఇష్టం లేదు, వెళ్ళు. ఒరే సొట్టుడా ఎక్కడికైనా పారిపోయి దాక్కోరా. అమ్మో నేను చెప్పానా బుల్లోడు వచ్చేస్తాడని, వచ్చేసాడు. నా కాళ్ళు బాగున్నాయని గుర్తుపట్టారేంటి? అందరు దాక్కోండి, వెళ్ళండి వెళ్ళండి.